దయచేసి ఒక మాట చెప్తాను. ఇశ్రాయేల్ ప్రజల్లో గొప్ప గొప్ప రాజులు, గొప్ప గొప్ప ప్రవక్తలు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, వాళ్ళందరినీ కలిపి కామన్ ఒక మాటలో ఎట్లా కనిపిస్తారంటే అందరూ విడతల ఒక మాట చెప్తాను. మన మందిరంలో కూర్చున్న ఒక్కొక్కరు దేవుడు రేపు ఎవరిని ఎలా ఘనంగా వాడుకుంటాడో చెప్పగలరా? గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు ఇక్కడ, గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు ఇక్కడ, చరిత్రలు మార్చే రాజకీయవేత్తలు ఉన్నారు ఇక్కడ, ఆంటర్ప్రినర్స్ ఉన్నారు ఇక్కడ, ఎస్టాబ్లిష్ చేసే బిజినెస్ మెన్ ఉన్నారు ఇక్కడ. రేపు కోట్ల మంది భవిత్యాన్ని మార్చే భవిష్యత్తు అద్భుతమైన అభిషేకించబడి ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నవారు రేపు భవిష్యత్తులో ముఖ్యమంత్రులు అవ్వచ్చు. ఇక్కడ వారు భవిష్యత్తులో గొప్ప గొప్ప దైవజనులు అవ్వచ్చు. వాక్య పరిచయం చేస్తే లక్షల మంది కన్నీటి పర్యంతమై పశ్చాత్తపడి గమ్యస్థానం మారవచ్చు. నీకంటూ ఆత్మీయత బాగుంటే అందరి కలిపి ముంచేస్తావా నీతో పాటు? రెస్పెక్ట్ పీపుల్ నాట్ బికాస్ ఆఫ్ హూ యు ఆర్ బట్ బికాస్ ఆఫ్ హూ ఈజ్ ఇన్ దెమ్. వారిలో ఎవరున్నారో ఆయనను బట్టి వారిని ఏం చేయాలి? ఘనపరచు. మనందరిలో ఎవరున్నారండి? సౌలు ముందు గాడిదలు పట్టుకునేటోడే, ఓకే. కానీ ఆ రోజు ఏం జరిగింది? 1 సమయాలు 10:1 ఏమైంది? అభిషేకించబడ్డాడు. అభిషేకం అంటే ఎవరున్నారు లోపల? ఆత్మదేవుడు ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో కంటే నువ్వు రక్షణ పొందిన రోజు నీ విజన్ ఏమవ్వాలా? మారిపోవాలా. ఎందుకంటే యు ఆర్ నో లాంగర్ వన్, యు ఆర్ నో లాంగర్ అలోన్, యు ఆర్ నో లాంగర్ వీక్, యు ఆర్ నో లాంగర్ ఎ పర్సన్ ఆఫ్ యువర్ పాస్ట్. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హస్ చేంజ్ యువర్ డైనమిక్స్ ఫర్ ఎవర్. ఎందుకంటే నీలో ఆపరేట్ చేసేది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఆపరేటింగ్ సిస్టమ్ ఏమైంది? మారిపోయింది. అండ్ రక్షించబడిన రోజు నుంచి మళ్ళీ ఆపరేట్ చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు.